ప్రార్థన చేసుకొని మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ రాత్రి నీ పిల్లల ఎడల, మా అందరి ఎడల నీ దయను, కనికరాన్ని, కృపను, సమాధానాన్ని మీరు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు. భూమండలం మీద నీ ఆలోచన యావత్తు నెరవేరుస్తూ నీ సన్నిధి మాకు తోడుగా ఉంచుచు నడిపిస్తున్న మహాదేవుడు నాయన, నీ వాక్కు వెల్లడగు తోడనే వెలుగు కలుగును కదా. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి కృప దయచేయండి ప్రభువా. నీ శక్తి కలిగిన వాక్కు చేత, ఆత్మ చేత నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ నడిపించండి. ఈరోజు రాత్రి ఒక చక్కటి బలమైన శుద్ధీకరణ కూటం జరుగునట్లుగా కృప దయచేయండి. నీ దయను, కనికరం ఉంచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చి సమాధానం చేత, విశ్వాసము చేత జయమిచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. నాన్న, లైవ్లో ఉన్నవాళ్ళు ఒకసారి వాయిస్ కరెక్ట్గా వినపడుతుందా? అయ్యా ఎవరైనా చెప్పండి. వినపడుతుందా? పర్లేదా? ఓకే, ఓకే, రైట్. దేవుడికి స్తోత్రం. ఇందాక క్వాలిటీ లేదు అయ్యా, ఇందాక క్వాలిటీ లేదు, అంతా గరగరం అంటావు. ఓకే, ఓకే, ఇప్పుడు పర్లేదు కదా? కొంచెం పర్లా. ఇందాక అసలు మాత్రం చాలా వాయిస్ అంతా డిస్టర్బెన్స్ గానే ఉంది. ఓకే నాన్న, రైట్. బాక్స్ దగ్గర పెట్టండి, ఫోన్ బాక్స్ దగ్గర పెట్టండి. ఫోను బాక్స్ దగ్గర వాయిస్ కరెక్ట్గా వినపడే దగ్గర పెట్టండి. ఇక్కడ దీనిలో వస్తుంది రికార్డింగ్. రైట్. చూడు నాన్న, ఫోన్ ఫాలో అవ్వు, ఫోన్ దగ్గర పెట్టుకొని చూడు, వాయిస్ కరెక్ట్గా వినపడుతుంది. రైట్. కొంచెం షార్ప్ పెట్టిపోయావా? కొంచెం చూడు, లేదా కాంగో మీద పెడతావా? సరే, రైట్. ప్రైజ్ లార్డ్. మంచిది నాన్న. పరిశుద్ధుడైన దేవుడు మనందరితో మాట్లాడి తన దయను, కృపను, కనికరమును మనందరి మీద ఉంచి నడిపించునుగాక. ఆమేన్. చూడండి నాన్న, ఈరోజు చక్కగా మనం కొన్ని విషయాలు పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో నేర్చుకుందాం. భూమండలం మీద క్రైస్తవునికి అతి ప్రాముఖ్యమైనది ప్రార్థనా జీవితం. ప్రార్థనా జీవితం చాలా గొప్పది. ఎందుకంటే ఎంత ఘోరమైన పాపికైనా ప్రార్థనను దేవుడు ఉచితంగా అనుగ్రహించి, ప్రార్థన ద్వారా దేవుడు మనతో మాట్లాడి దగ్గరవుతూ ఉంటాడు. అంటే మనందరికీ ఒక చక్కటి అవకాశం. ఏ అవకాశం అనంటే, ప్రార్థన ద్వారా దేవుడు మనకు దగ్గరవుతాడు అనేటువంటి విషయం. ఇప్పుడు కొంచెం మనందరం జ్ఞానంగా ఆలోచించాలి. ఆలోచన ద్వారా జ్ఞానంగా మనం దేవుని యొక్క మాటను అర్థం చేసుకోవాలి. చూడండి, దేవుడు ఎంత చక్కటి అవకాశాలు ఇచ్చినా సాతాను ఎలాగా మనల్ని మోసం చేస్తాడనేది మనం ఎరిగి ఉండాలి. తండ్రి తన పిల్లల్ని అన్ని విషయాల్లో సమృద్ధిగా పెంచుతాడు, కానీ శత్రు యొక్క జాడల ద్వారా బిడ్డల్ని, తండ్రిని వేరు చేస్తూ ఉంటాడు అపవాది. క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేది అతి ప్రాముఖ్యమైనది. ప్రార్థన, విశ్వాసము, పరిశుద్ధ జీవితము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు అసలు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడా లేడా అనేది ఎలా తెలుస్తుంది? ప్రార్థన ఆలకించడానికి దేవుడు మనకి ఎలాంటి అర్హతలు ఉంటే మన ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు అనేది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఈ రోజుల్లో భక్తి చేస్తున్నాం మంచిదే, కానీ
భక్తి వెనుక దేవుడు కోరుకునే ఉద్దేశాన్ని ఎరిగి ఉండాలి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన వెంటనే ఆయన ధన్యుల గురించి మాట్లాడుతూ, పరలోక రాజ్యం గురించి మాట్లాడుతూ, ప్రార్థన విషయాలు కూడా ఆయన మాట్లాడాడు. ఈ ప్రార్థనా విషయాల్లో ఆయన ప్రాముఖ్యంగా ఒక చక్కటి మాటను వాడాడు. ఆయన ఈ రోజుల్లో వినేవాళ్ళు ఉన్నారు కానీ ధ్యానించేవాళ్ళు లేరు, ఆలోచించేవాళ్ళు లేరు. ఈరోజు ఆ మాటను కొంచెం జ్ఞాపకం చేసుకుందాం. చదవన్నానా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు, మైక్ తీసుకోపోయావా? మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు, బాయ్ నువ్వు పట్టుకో మైకు, అన్నయ్య చదువుతాడు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు, కొంచెం వెనకన మైకు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు, మీరు అంటే ఎవరో తెలియాలి, ప్రార్థన చేయనప్పుడు అనేది కూడా అర్థం కావాలి. వేషధారు వలె ఉండవద్దు. ఏంటండి ప్రార్థన చేసేటప్పుడు వేషధారణ అనే మాట దేవుడు వాడేటేంటి? వేషధారణగా ఉండొద్దు. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారు వలె ఉండొద్దు. వేషధారుల వలె ఉండవద్దు. మనుషులకు కనబడవలెనని సమాజ మందిరములోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న 6-7 వచనం చదివావా? 6వ అధ్యాయం 7వ వచనం ఒక్కటే చదవమన్నా. 6వ అధ్యాయం 7వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు, చూడండి, మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచ్చినపోద్దు. అది చాలండి. ప్రార్థనకి అన్యజనుల వలె వ్యర్థమైన మాటలకి సంబంధం ఏంటి? ప్రార్థనలో అన్యజనుల వలె మీరు ప్రార్థన చేయొద్దు, అడగొద్దు అన్నాడు. చూడండి, అన్యజనులు ప్రార్థన చేస్తారు అనలా. అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు ఉచ్చరింపవద్దు. చూడండి, ప్రార్థనా జీవితానికి అన్యజనుల వ్యర్థమైన మాటలకి ఏం సంబంధం? ఈరోజు చాలామంది క్రైస్తవులు ఎరగవలసినటువంటి సత్యం, దేవుని సన్నిధి అనంటే మనందరం కూడా ఎరిగిన విషయం ఏంటంటే ప్రార్థనా జీవితం అనేది మనకు బాగా తెలుసు. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడని, ప్రార్థన ఆలకించువాడని పరిశుద్ధ జీవ గ్రంథంలో రాయబడి ఉంది. చూస్తున్నారా? క్రైస్తవులందరికీ మనసులో బలమైన ఆలోచన ఏంటి అంటే దేవుడు మన ప్రార్థన ఆలకించువాడు అనే మాట. కానీ ప్రార్థనకి అన్యజనుల మాటలకి ఏమి సంబంధం అంటే, ఇక్కడ సాతాను మనతో ఎలా యుద్ధం చేస్తున్నాడో దేవుడు చెప్తున్నాడు. ప్రార్థనలో అన్యజనుల మాటలు పనిచేస్తాయట మన దగ్గర. గమనించారా? ఈరోజు రాత్రి లేఖనాలను సరిగా ఆలోచించకపోతే నష్టపోయేది మనమే. అందుకనే ఈరోజు రాత్రి ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. రైసలో ఆలోచించండి ఒకసారి. ప్రార్థన జీవితం అంటే దేవునితో మాట్లాడేది కదా. దేవునితో మాట్లాడే అనుభవానికును అన్యజనుల మాటలకి ఏమి సంబంధం? ఇప్పుడు చూడండి, అన్యజనులు అనే మాటకి అర్థం ఏంటి అంటే వాళ్ళు
సత్య సంబంధమైన నిజమైన పరిశుద్ధమైన దేవుని ఎరిగి ఉండరు. డిస్టర్బ్ వస్తుంది ఏంటో చూడనా, లేకపోతే ఈ బాక్స్ తీసే, లేకపోతే జాగ్రత్తగా దయచేసి మనందరం కూడా అర్థం చేసుకోవాలి. అన్ని జనుల మాటలకి ప్రార్థనకి సంబంధం ఏంటి? అన్ని జనులకు మాటలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? అన్ని జనులందరూ కూడా మానవుల చేత కల్పించబడిన మాటలు వస్తాయి. మరి దేవుని ప్రజల యొక్క మాటలు, దేవుని ప్రజల యొక్క మాటల వెనక దేవుని యొక్క మాట ఉంటుంది, జీవ గ్రంథం ఉంటుంది. గమనించారా? అందుకనే మనస్సాక్షి కాలంలో యోబు చెప్పే మాట ఏంటంటే, యోబు పుస్తకం 35వ అధ్యాయం 13వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, యోబు పుస్తకం 35 నిశ్చయముగా దేవుడు నిరర్ధకమైన మాటలు చెవిని పెట్టడు, సర్వశక్తుడు వాటిని లక్ష్య పెట్టడు. చూడండి, దేవుడు చెప్పే మాట ఏంటంటే ఆయన నిరర్ధకమైన మాటలు లక్ష్య పెట్టడు. నిరర్ధకమైన మాటలు ఎలాగుంటాయి? నిరర్ధకమైన అంటే అర్థం ఏంటి? నిరర్ధకమైనవి అంటే పనికిరానివి. చూడండి, ఎవరికి పనికిరావు? నీ రక్షణకు పనికిరావు, నీ పరిశుద్ధతకు పనికిరావు, నీ నీతికి పనికిరావు. గమనించారా? దేవుడు నీకు అనుగ్రహించిన నీతికి, పరిశుద్ధతకి, విశ్వాసానికి అర్థమవుతుందండి, పనికిరావు. నిరర్ధకమైన వ్యర్థమైన మాటలన్నీ కూడా అన్ని జనులు ఉపయోగిస్తారు. పేతురు పత్రిక, తిమోతి పత్రిక వీటిలో ఉంటాయి, అక్కర్లేదు, ఇవన్నీ మీకు తెలిసినవి. నిరర్ధకమైన వ్యర్థమైన ముచ్చట్ల తట్టు తిరగొద్దంటాడు. అందుకనే ఇక్కడ మనకు అర్థం కావలసినటువంటి ప్రాముఖ్యత ఏంటంటే, నిరర్ధకమైన వ్యర్థమైన అనే మాటలు మనుషుల చేత కల్పించబడే. చూడండి, కావాలంటే గలతీ 4వ అధ్యాయం 9వ వచనం చదవండానా? గలతీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనాన్ని చదవండి. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును, ఇప్పుడు మీరందరూ కూడా దేవుని ఎరిగిన వారు, మరీ శ్రేష్టముగా దేవుని చేత ఎరగబడిన వారై. చూడండి, మీరందరూ కూడా దేవుని ఎరిగిన వారు, మరీ విశేషముగా దేవుని చేత కూడా మీరు ఎరగబడిన వాళ్ళే. మంచిది. దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి. ఇప్పుడు చూడండి, బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి ఏంటి చెప్పండి? మూలపాఠం తట్టు. మూలపాఠాలు అంటే అర్థం ఏంటి? మన తల్లిదండ్రుల పితరుల యొక్క మూలపాఠాలు అంటే మన తల్లిదండ్రుల పితరులు మనుషుల పద్ధతులు ఆచారాలు అనుసరించేయే మూలపాఠాలు అంటారు. మూలపాఠముల తట్టు మరలా మీరు ఎందుకు తిరిగిపోయారు? చూడండి, మునుపటి వలె వ్యర్థమైన నిష్ప్రయోజనమైన అంట ఎవరి దగ్గర పనిచేస్తున్నాయి అంటే క్రైస్తవుల్లో పనిచేస్తున్నాయి. పైపుచ్చి వీళ్ళు ఎవరంటే దేవుని ప్రజలే. చూసారా? దేవుడు వీళ్ళని ఎరిగే ఉన్నారు. సంఘము కూడా దేవుడిని ఎరిగింది, దేవుడు కూడా గలతీ సంఘాన్ని ఎరిగింది. వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు తెలుసున్నప్పటికీ కూడా ఇక్కడ వాళ్ళలోనే జరుగుతుంది. ఏంటిది? నిష్ప్రయోజనమైన, నిరర్థకమైన, వ్యర్థమైన వాళ్ళ మూల పాఠాలు అంటే వాళ్ళ తల్లిదండ్రులు పితరులు అనుసరించినటువంటి పద్ధతులు. అపవిత్రమైన కంటిన్యూ చేయనా? విసర్జించి. ఇప్పుడు చూడండి, తిమోతి పత్రిక 4:7, 2వ తిమోతి 4:7. మాకు క్షమించండి, 1 తిమోతి 4:7.
వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్ల తట్టు తిరగక. చూసారా, వ్యర్థమైనవి చాలా ఉన్నాయండి. ఊరికే మీకు కొంచెం జ్ఞాపకం చేయడానికి ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను చూడండి. అపవిత్రమైన అంట ఏంటి? ముసలమ్మ ముచ్చట్లు అంటే అర్థం ఏంటి? ముసలమ్మ అంటే మూలపాఠాలు. అంటే పాత కాలంలో వాళ్ళు దేవుని భయం లేకుండా నడిచినటువంటి క్రమాలు. చాలే, ఇక్కడికి వెళ్ళినాను. గలతీలోకి వెళ్ళు. 4:9 కంటిన్యూ చేయి. అక్కడ వ్యర్థమైన నిర్ధకమైన మూలపాఠముల తట్టు మీరు మరలా తిరగనేలా. ఇప్పుడు మరలా తిరగటం అంటే ఎవరు? క్రైస్తవులు, దేవుని పిల్లలు, దేవుని ఎరిగిన వాళ్ళు మరలా తిరుగుతున్నారట. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వాళ్ళై ఉన్నారు. కాబట్టి బలహీనమైనవి నిష్ప్రయోజనమైన మూలపాఠం తట్టు మీరు మరలా తిరగనేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండ కోరనేలా. చూసారా, మునుపటి వాళ్ళే వాళ్ళకు దాసులై ఉంటారు. మూలపాఠాల తట్టు దాసులైపోయి ఉంటారంట. అంటే ఆచారబద్ధంగా నడుస్తూ ఉంటారు. మీరు దినములను చూసారా, దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరిస్తున్నారే. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. పరిశుద్ధులు పడిన కష్టం అంతా వృధా అయిపోద్దంట. ఏంటంటే ఒక చిన్న ముసలమ్మ ముచ్చట్లు, లేకపోతే మూలపాఠాలు, వాళ్ళ మాటలు నిరర్ధకమైన వ్యర్థమైన మాటలు, లేకపోతే అన్యజనులు వ్యర్థమైన మాటలు మీరు ఉచ్చరిస్తున్నారు. చూడండి, ఉచ్చరించటం అంటే పలకటం. పలికితే చాలు. చాలామందికి అర్థం కావట్లేదు. దేవుడు ఏదో ప్రార్థన ఆలకించేస్తాడు అనుకుంటారు. నీ ఇష్టం వచ్చినట్టు ఉచ్చరించే మాటలు వ్యర్థమైన మూలపాఠాల యొక్క మాటలు, మీ పితరులు అనుసరించిన పద్ధతుల మాటలు మీరు అనుసరిస్తే మాత్రం, జస్ట్ ఉచ్చరిస్తే మీ ప్రార్థన దేవుడు ఆలకించడు. ఇది చిన్న విషయంగా అనుకుంటున్నారేమో, కాదండి. మీకు తెలుసో తెలీదో, కీర్తనలో 109:109 వాని ప్రార్థన పాపముగా మారునుగాక అని రాయబడి ఉంది. తీర్పులోనికి విమర్శలోనికి వెళ్ళినప్పుడు వాని ప్రార్థన పాపంగా మారిపోద్దని రాయబడి ఉంది. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు నొందుతాడట. దేన్ని బట్టి తీర్పు జరిగితే తెలిసిన? నీ ప్రార్థన పాపంగా మారిపోద్ది. చూసారా, ఎప్పుడు ప్రార్థన పాపంగా మారిద్ది? అన్యజనుల వలె నువ్వు ఉచ్చరిస్తే. అన్యజనులు ఏం ఉచ్చరిస్తారు? మన పితరుల మూలపాఠాలు ఏంటి? పండగలు, సంవత్సరాలు. అవునా? అక్కడేం చదివాం? గలతీ 4:9 మీరు సంవత్సరములను, మాసములను, ఉత్సవములను, కాలములను. ఇప్పుడు చూడండి, క్రైస్తవులైతే సంవత్సరం, పుట్టినరోజులు, పెళ్లి రోజులు, దినాలు. మళ్ళీ ఏమంటున్నారు తెలుసా అండి? యానివర్సరీలు. ఏమంటున్నారు తెలిసిన? ఏమంటారంటే, ఏమండి దేవుడు చేసిన మేలుకి కృతజ్ఞత కలిగి ఉండి జ్ఞాపకం చేసుకోవటం, కూటం పెట్టుకోవడం తప్ప అంటున్నారు. కానీ నీ తప్పు వెనక అన్యజనులు అనుసరించిన దినములు, సంవత్సరాలు ఉన్నాయి. పలానా రోజు పలానా సంవత్సరం పుట్టాడండి మా అబ్బాయి, పలానా రోజు పలానా సంవత్సరం మా అమ్మాయి పుట్టిందండి, పలానా రోజు పలానా సంవత్సరం సేవ స్టార్ట్ చేశానండి, పలానా రోజు పలానా సంవత్సరం నేను చర్చి ఇనారిగేషన్ చేశానండి, కట్టానండి. చూసారా, గమనించారా? ఇవేట అన్యజనులు మాట్లాడినట్టు మీరు ఉచ్చరిస్తే చాలు. మీ ప్రార్థన అసలు దేవుని సన్నిధి చేరదు. మన ప్రార్థన దేవుని సన్నిధి చేరటానికి మన జీవితంలో ఏ బతకాల్లో బైబిల్లో ఉందండి. చూసేవాళ్ళు లేరు. గమనించారా?
నేనేమంటానంటే, నువ్వు పుట్టినరోజు మంచిదే, సంవత్సరం అంతా దేవుడు కాపాడాడు. మీరు అదే రోజు సంవత్సరం, అదే రోజు అదే సంవత్సరం అదే తారీఖును మీరు చేసుకోకూడదు. దేవుడు ఈ సంవత్సరం అంతా కాపాడాడని కృతజ్ఞత ఏ రోజైనా పెట్టుకో. ఆ రోజు, ఆ సంవత్సరం, ఆ డేటు, ఆ టైం ప్రకారం పెట్టుకోకూడదు. ఇదే సాతాను అన్యజనుల పద్ధతులు మీరు ఉచ్చరించొద్దు. ఉచ్చారణ అంటే మాట పలకటం. అండి మా అబ్బాయి పుట్టినరోజు అండి ఈరోజు, మా పెళ్లి రోజు అండి ఈరోజు గుడ్ ఫ్రైడే అండి, ఈరోజు క్రిస్టమస్ అండి. ఎవరు చెప్పారు నీకు? జీవగ్రంథంలో ఎక్కడైనా, ఆదిమ అపోస్తులు ఎక్కడైనా ఎలాంటి ఉచ్చారణ మాటలు ఉన్నాయండి వాళ్ళ దగ్గర? వాళ్ళు సంఘాలకు నేర్పారు ఎక్కడైనా? మరి మీకెవరు నేర్పారు ఈ ఉచ్చారణ? ఇప్పుడు అన్ని జనులు చేస్తున్నారు. సంవత్సరికాలు, పెళ్లి రోజులు, దినాలు, తద్దినాలు అన్ని జనులు ఫంక్షన్ చేసుకొని తింటున్నారు, తాగుతున్నారు. నువ్వు అదే పని చేస్తున్నావు క్రైస్తవుడివి. నీకు వాళ్ళకి సంబంధం ఏముంది? తేడా ఏముంది? చూసారా? నువ్వేమో కృతజ్ఞత కూటం అంటున్నావు. ఆ రోజు కాకపోతే ఇంకో రోజు పెట్టుకోరాదు? ఆ రోజే పెట్టుకోవాల్సిన అవసరం ఏంది? ఆ రోజే జ్ఞాపకం చేసుకొని ఆ రోజే నువ్వు చేయాల్సిన పని ఏముంది? దేవుడు వద్దంటున్నాడుగా. మీరు సంవత్సరములు, మాసములు, దినములు చెప్తున్నాడు కదా. ఆషాఢ మాసం అని, శ్రావణ మాసం అని. ఈ క్రైస్తవులలో పెళ్ళైన వాళ్ళు అంతా కూడా ఇదే పని చేసేది. ప్రభు అంటాడు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ బతుకులో అన్ని జనులు ఉచ్చరించిన పదాలు, అట్లాంటి జీవితాలు, ఆచారాలు నీ జీవితంలో ఉండకూడదు. మనుషుల చేత కల్పించబడిన పద్ధతులు, దైవోపదేశాలని మీరు బోధించుకుంటున్నారు. అవి దేవుని యొక్క వాక్యాన్ని నిరర్థకం చేస్తాయని ప్రభు చెప్తున్నాడు. ఆలోచించే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి ఈ రోజుల్లో? అందుకనే మనం ప్రార్థన దేవుని చేత అంగీకరించబడాలంటే అన్ని జనులు ఉచ్చరించినట్టుగా నువ్వు ఉచ్చరించకూడదు. అర్థమవుతుందండి? చూడండి, వాటాలు వేసుకొని ఒకరోజు ఒక పాస్టర్ గారు ఒకరి ఇంటి దగ్గర భోజనాలు, ఒక ఆదివారం ఇంకొక ఇంటి దగ్గర భోజనాలు. దైవజనులు అంటే వాటాలు వేసుకునేవాళ్ళు అండి? చెప్పండి. దైవజనులు అంటే వాటాలు వేసుకొని కొలుసుకుంటారా అంటే ఎక్కడన్నా? ఎక్కడ నేర్చుకున్నారు ఈ పద్ధతి? ఒక దైవజనుడు నీ దగ్గరికి వచ్చి భోజనం చేయాలంటే ఆ దైవజనుడు వాక్యం ద్వారా నీకు చెప్పిన ప్రకటన నువ్వు నమ్మి ఆ వాక్యానుసారమైన జీవితం చేసినప్పుడే నీ దగ్గరికి దైవజనుడు వచ్చి భోజనం చేయాలా. ఒక భోజనం వెనుక జరిగే యుద్ధం ఎలా ఉంటుందో మీరు అన్నాడు ఎడగరు, చూడరు, బైబిల్ చూడరుగా. మన ఇంటికి వస్తున్న పోతున్న దైవజనుడు, భక్తి గల దైవజనుడు. మన ఇంటికి వస్తూ పోస్తూ ఉన్న సేవకుడు భక్తి కలిగినటువంటి దైవజనుడు. గమనించారా? 2వ రాజులు 4:8 ఉంటుంది. మీరు చదువుకోండి, తర్వాత మీరు చదువుకోండి. చాలా జాగ్రత్తగా ఈ విషయాలు గుర్తుపట్టాలి. భక్తి కలిగే దైవజనుడు అనే మాటకు అర్థాలు వేరండి. కనుక ఒక భోజనం చేయటానికి దాని వెనక ఉండే పరిస్థితులు బైబిల్లో చూసేవాళ్ళు ఎవరు లేరులేండి. ఇప్పుడు మన టాపిక్ అది కాదు కనుక నా సమయం వృధా కాకుండా అటు వెళ్ళట్లేదు. జాగ్రత్తగా ఈరోజు మనం అర్థం చేసుకుందాం. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకని మనం ఈ రోజున మన ఉచ్చారణలో ఎక్కడా కూడా అన్ని జనులు పద్ధతులు ఎక్కడా కూడా మన దగ్గర పనిచేయకూడదు. అందువల్ల ఏమైందంట, అపోస్తులు పడిన ప్రయాస వృధా అయిపోద్ది. అంటే దేవుడు తన ప్రజలకు ఏ రక్షణ అయితే ఇచ్చాడో అదంతా కూడా పోద్ది. పరిశుద్ధులు మీ కొరకు పడిన ప్రయాస అంతా మీరు ఒక అన్యజనుల యొక్క వాళ్ళు వాడే మాటలు మీరు గనక వాడితే, జస్ట్ ఉచ్చారణ చాలండి. మీరేం పెద్ద పాపం ఏం చేయక్కర్లా. ఉచ్చారణ అంటే ఏంటి? రేపొద్దున పెళ్లి రోజు పెట్టుకుందాం, కూటం పెట్టుకుందాం, రేపొద్దున పుట్టినరోజు పెట్టుకుందాం. అందులో ఏముంటుంది? ఆ పుట్టినరోజు రోజున సంవత్సరం ఉంటుంది, డేట్ ఉంటుంది. నీకు సంవత్సరాలు, దినాలు, మాసాలు నీకు అవసరమా అండి? అర్థం చేసుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
అందుకని ప్రసంగిలు ఏమంటాడంటే నీ మాటలు కొద్దిగా ఉండని అంటాడు. చదవండి నాన్న ప్రసంగి పుస్తకం 5వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువు నాన్న. ప్రసంగి పుస్తకం 5వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువు. నీవు దేవుని మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. భక్తిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే చూడండి వచ్చి వాక్యం వినటం శ్రేష్టం. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక. చూడండి, నీ హృదయం దేవుని సన్నిధిలో అనాలోచనగా పలుకుటకు నీ హృదయం త్వరపడనీక నీ నోటిని కాచుకొమ్ము. చూసారా, అర్థమవుతుందండి? అనాలోచనగా మాట్లాడొద్దంటే అర్థం ఏంటి? నువ్వు మాట్లాడే ప్రతి మాటకి వాక్యం ఆధారం ఉండాలి. గమనించారా? వాక్యం ఆధారం లేకుండా నువ్వు ఎంత మొరపెట్టినా ఎంత ఇచ్చేసినా ఏం ప్రయోజనం లేదు. నీ నోటి వెంట ఏది మాట్లాడుతున్నా ఉచ్చారణ ఉండాలి. దేవుని వాక్యం యొక్క ఉచ్చారణ ఉండాలి. గమనించారా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆకాశమందున్నాడు. దేవుడు ఆకాశమందున్నాడు. నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. అది కదా, నీ మాటలు కొద్దిగా ఉండాలా, కొంచెమే ఉండాలా. నీ మాటల వెనుక జీవ గ్రంథం ఉండాలా. నీ మాటలు దేవుని నోటి మాటలు కలిసి ఉండాలా. గమనించారా? అలా గనుక లేకపోతే చాలా కష్టం. ఈ రోజుల్లో ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. గమనించారా? దేవుడు ఏమంటాడు తెలిసిన? మీరు నా మాట విని ఎడల దేవుడు ఏమంటాడు తెలిసిన? నేను కూడా మీ మాట వింటానంటాడు. చూసారా? న్యాయాధిపతుల్లో ఉంటుంది, 9:7 ఉంటుంది. ఇప్పుడు చదవక్కర్లేదురే, మీరు రాసుకోండి. న్యాయాధిపతులు 9:7 ఉంటుంది. మీరు నా మాట వినండి, నేను కూడా మీ మాట వింటాను. ఏంటి? దేవుడు అట్ట మన మాట వింటాడండి. ఇప్పుడు దేవుడు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు అన్య జనుల్లో ఉన్నటువంటి వ్యర్థమైన మాటలు వచ్చేదని చూద్దాం అన్నాడు అనుకోండి, నువ్వేం చేయాలా? అలానే అన్ని జనులు వాడిన పదాలు నువ్వు కూడా వాడకుండా ఉన్నప్పుడు ఏమవుద్ది? దేవుడే నీ మాట వింటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. గుర్తుపట్టారండి? ఈ రోజుల్లో గుర్తుపట్టే వాళ్ళు ఎవరు లేరు. మన ప్రభువైన యేసయ్యకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. విస్తారమైన పనిపాటల వలన స్వప్నము పుట్టును. పెక్కు మాటలు పలికేవాడు బుద్ధిహీనుడగును. చూసారా? ఎక్కువ మాటలు పలికితే బుద్ధిహీనుడు అయిపోతాడు. జాగ్రత్తగా ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి నాన్న, మత్తయి సువార్తలోనే 26:39 కూడా చూడండి నాన్న. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమని. దూరం వెళ్ళి సాగిలపడి యేసు ప్రభు శ్రమలో ఉన్నప్పుడు, ఆయన కొండ మీద ఉన్నప్పుడు రూపాంతరం పొందిన తర్వాత కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని ప్రార్థించెను. ఇప్పుడు చూడండి, ప్రార్థనలో ఏం అడుగుతున్నాడంటే, నీ చిత్తం అంటే అర్థం ఏంటి? వాక్యంలో దేవుడు ఏం చెప్పాడు ఆ లైఫ్ అని అర్థం. ఇప్పుడు వాక్యంలో దేవుడు చెప్పిన లైఫ్ ఏంటి? ఇప్పుడు పోనీ యేసు ప్రభుకి ఏం చెప్పాడు చెప్పండి? యేసు ప్రభుకి ఏం చెప్పాడంటే, నాయనా నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను అన్నాడా? కుమారుడు నేను ఎంతో ప్రేమిస్తున్నాను అన్నాడు. ప్రేమించే తండ్రి ఏమన్నాడు తెలిసిన? నా నిమిత్తం, నీ ప్రజల నిమిత్తం నువ్వు నలగొట్టబడాలన్నాడు.
ఏమండి, ప్రేమకును నలగొట్టబడడానికి ఏమైనా సంబంధం ఉందండి? ఈ రోజుల్లో ఆలోచించే వాళ్ళు లేరు. దేవుని చిత్తం అనేది మనిషికి తెలియాలి. దేవుని చిత్తం తెలియకుండా నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన పాపంగా మారిపోద్ది. నీ ప్రార్థనలో అన్ని జనుల యొక్క ఉచ్చారణలు ఉంటాయి. నేను డీప్గా వెళ్ళట్లేదండి, కొంచెంగా వివరంగా చెప్తున్నాను అంతే. యేసు ప్రభు ఏ గడియల్లో ప్రార్థన చేశాడు? శిలువ శ్రమలు పొందడానికి ముందర ఆయన ప్రార్థన చేశాడు. ఏమని చెప్తున్నాడు? ప్రభా, ఇది కూడా నీ చిత్తం అవ్వాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. అంటే శ్రమలో దేవుని చిత్తం కావాలని కోరుకునే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? ప్రార్థనలో ఎలాంటి విషయాలు అడుగుతున్నాడు చూడండి. నాయనను నా ఇష్టం కాదు అని అడుగుతున్నాడు. గమనించారా? యోహాను సువార్త 6:38 కూడా చూడండి. నా ఇష్టం నెరవేర్చుకుంటకు నేను రాలేదు కానీ 6:38 చూడనా? మైక్ నువ్వు పట్టుకో, మాకు ఆయన పట్టుకుంటాడులే, డ్యూటీ ఇచ్చాను కదా. నా ఇష్ట ప్రకారము నెరవేర్చుకుంటకు నేను రాలేదు. యేసు ప్రభు తన నోటితో చెప్తున్నాడండి. దేవుని చిత్తం అంటే ఏంటి? ఇప్పుడు దేవుని చిత్తం ఎరగకుండా నువ్వు చేసే ప్రార్థన చెల్లదు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఊరికే మనం ప్రార్థన చేసేస్తున్నాం దేవుడు అంగీకరిస్తాడు అనుకోమాకండి. చదువున్నాను. నా ఇష్ట ప్రకారము, నా ఇష్టం మాట్లాడితే బట్టన్ ఎందుకు ఆపుతున్నావు అబ్బాయి? నా ఇష్ట ప్రకారము సరిగ్గా చదువు, గుడ్డోళ్ళ చదవమాక. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. గమనించారా నాన్న? నన్ను పంపిన వారి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి నేను పరలోకం నుండి వచ్చాను. ఆయన గమనించారా? ఈ రోజున ఒక మనిషి దేవుని చిత్తాన్ని ఎల్లప్పుడూ ఎరుగుండి ప్రార్థన చేయాలి. దేవుని చిత్తంలో ఏముంది? అన్యజనుల ఉచ్చారణ ఉండకూడదు. ఎప్పుడైనా నీ అనుదిన ప్రార్థనలో అన్యజనులు యొక్క భాషని నువ్వు ఉపయోగించావు ఎప్పుడన్నా చూసావా? ప్రార్థన చేసే ముందర ఈరోజు నా మాటల్లో అన్యజనులు మాట్లాడినట్టుగా నేను మాట్లాడానా అని ఎప్పుడన్నా ఆలోచించావా? ఇవన్నీ చిన్న విషయాలు కాదు. అందుకనే సామెతలు ఏమనుంటుందంటే 28:9లో ధర్మశాస్త్రం వినకుండా చెవిని తొలగించు వాని ప్రార్థన నాకు హేయమని చెప్పేశాడు. అసలు నేను విన్నాం, నాకు అసహ్యమైంది. అందుకని ప్రతి మనిషి వాక్యం విన్న తర్వాత చేసే ప్రార్థన వేరు, వాక్యం వినకుండా చేసే ప్రార్థన వేరు. ధర్మశాస్త్రం వినకుండా చెవిని తొలగించు వాని ప్రార్థన హేయము. యథార్థవంతులను దుర్మార్గుల యందు. చాలే, చూసారా? సామెతల పుస్తకం 21:13 కూడా చూడనా? సామెతల పుస్తకం 21:13. భక్తిహీనులను ఆయన నాశనంలో కూర్చును. దరిద్రుల మొర వినక చెవి మూసుకొనివాడు. తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడడు. చూడు, దరిద్రుల మొరను వినకుండా చెవిని మూసుకుంటే నీ ప్రార్థన దేవుడు వినడు. ధర్మశాస్త్రం వినకుండా నువ్వు చేసే ప్రార్థన దేవుడు వినడు. ఎందుకు వినాలి? వినుట వల్ల విశ్వాసం వస్తుంది. అసలు నువ్వు వాక్యమే సరిగ్గా వినవుగా. వినటం అనే మాట చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత దేవుడు ఏమన్నంటే నువ్వు యెహోవా మాట శ్రద్ధగా విను అని రాశాడండి. శ్రద్ధ ఉండాలండి. శ్రద్ధ ఎప్పుడు ఉంటుందో చెప్పండి? దానివల్ల వినటం వల్ల నీకేం లాభమో నీకు తెలుసున్నప్పుడు శ్రద్ధ ఉంటుంది. అర్థమవుతుందండి? ఇప్పుడు చూడండి, నీకు 10 లక్షల లోన్లు ఫ్రీగా ఇస్తున్నారు, వడ్డీ లేకుండా అన్నారనుకోండి. 10 లక్షలు వడ్డీ లేకుండా ఇస్తున్నారనుకోండి. వాళ్ళ అప్లికేషను ఇలా రాయాలని చెప్పేటప్పుడు ఎంత శ్రద్ధగా వింటావు? మధ్యలో ఎవరైనా అడ్డం వస్తే ఊరుకుంటావా? పిల్లలు అడ్డం వస్తే ఎందుకని? 10 లక్షల విలువ ఎంతో నీకు తెలుసు. ఇప్పుడు దేవుడు అంటాడు, నా మాట వినేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలంటే అర్థం ఏంటి?
నీ దేవుడైన యెహోవా. మాట బాబు నువ్వు ఫోన్ వదిలేనానా, మైక్ వదిలే, చిన్నడా మైక్ వదిలే, ఆయనకి నీకు పొత్తు కుదరట్లేదు కానీ నీవు నీ దేవుడైన యెహోవా మాట నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నిర్గమాకాండం ద్వితీయోపదేశకాండం 28:1 చూడండి. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనిన యెడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను హెచ్చించును. చూడు, దరిద్రుల మొర వినకుండా చెవిని తొలగించువాని ప్రార్థన. నేను చాలే, చూసారా? దరిద్రులు అంటే ఎవరు నీకు తెలుసు అసలు? దరిద్రులు ఎలా ఉంటారు? దరిద్రులు అంటే బలం లేనోడు, తన స్థితి నుండి తను కాపాడుకోలేనోడు, బలహీనుడు, యోగ్యత లేనోడు, అర్హత లేనోడు, వాళ్ళనే దరిద్రులు అంటారు. దరిద్రుల యొక్క మొరను నువ్వు వినకుండా వాళ్ళు నీ దగ్గరికి వచ్చి నీ సహాయం అడిగితే నువ్వు గనుక నిర్లక్ష్యంగా ఉంటే ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుడు ఆలకించడానికి రాయబడి ఉంది. గమనించరా? నేను నీకు ఆజ్ఞాపించిన సమస్తమైన ఆజ్ఞలను కట్టడాలను నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుని యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. వినకపోతే చాలు. ఇక్కడ మనకు అర్థం కావాల్సిన ప్రాముఖ్యత ఏంటంటే ఆయన చిత్తానుసారంగా నువ్వు ప్రార్థించాలి. ఇప్పుడు ఆయన చిత్తంలో ఏముంది? ధర్మశాస్త్రం విని ప్రార్థన చేయాలని ఉంది. ఇప్పుడు ధర్మశాస్త్రం విని ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారండి అసలు? వినటం వెనక ఏముండాలి? శ్రద్ధ ఉండాలి. ఎందుకు శ్రద్ధ ఉండాలి? ఒరిజినల్ ఉంది, డూప్లికేట్ ఉంది. నువ్వు ఒరిజినల్ వింటున్నావా, డూప్లికేట్ వింటున్నావా ఎట్లా తెలిసింది? దెయ్యం కూడా వాక్యం చెప్పుద్ది, దెయ్యం కూడా అద్భుతాలు చేస్తుంది, సాతాను కూడా వెలుగుతోతే యేసయ్య కూడా వెలుగే. ఏ వెలుగు నిన్ను నడిపిస్తుంది ఎట్లా తెలుసు? ఈ రోజున నీకు బోధించే సేవకుడు ఎవరో చూడగలిగిన కన్నులు ఉండాలి కదా. అందుకని యాకోబులో 4వ అధ్యాయంలో ఏమంటాడు? మీరు భోగేచ్ఛల నిమిత్తం నన్ను అడుగుతున్నారంటారు. 2-3 వచనాల్లో ఉంటాయి ఆ మాటలు, తర్వాత చదువుకోండి, అవసరం లేదు. మీరు ఎప్పుడు ప్రార్థన చేసినా మీ భోగేచ్ఛల నిమిత్తం అడుగుతూ ఉంటారంటాడు. అవసరం లేదులే, గమనించారా? మీరు అడిగినా కూడా మీ భోగేచ్ఛల నిమిత్తం అడుగుతారు. అంటే దేవుని చిత్తంలో ఏముంటుంది? వాక్యాన్ని విని ప్రార్థించాలి. ఈరోజు నువ్వు వాక్యం వినకుండా, వాక్యం చదవకుండా, వాక్యం ధ్యానం చేయకుండా నువ్వు చేసే ప్రార్థన చెల్లదు, అంగీకరించబడదు. అందుకనే ప్రతి దినము వాక్యం ధ్యానం చేస్తూనే ఉండాలి. నాకు ధ్యానం చేసే సమయం 3 గంటల నుంచి అయితే నాకు ఎంత త్వరగా నా బుర్రలోకి ఎక్కుతుందంటే నా అనుభవం అండి. నాకు వేకుజామున మిడ్ నైట్లో అర్ధరాత్రి పూట ధ్యానం చేస్తుంటే కొవ్వు మెదడు దొరికినట్టుగా అంత రుచిగా ఉంటుంది. ఇక వర్కింగ్ టైంలో నేను ఎందుకో ధ్యానం చేయడానికి నేను చాలా కష్టపడుతూ ఉంటాను పగల మిగతా టైం. గమనించారా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే దరిద్రుల మొరను వినాలి. మన జీవితంలో దరిద్రులు ఎవరో గుర్తుపట్టాలి, పేదలు ఎవరో గుర్తుపట్టాలి, సామర్థ్యం లేని వాళ్ళని గుర్తుపట్టాలి. వాళ్ళ ప్రార్థన అంగీకరించాలి. వాళ్ళు మొరపెట్టినప్పుడు నీ దగ్గరికి వచ్చి మొరపెట్టినప్పుడు వెంటనే నువ్వు అంగీకరించగలగాలి. అప్పుడు నీ దగ్గర నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడని రాయబడి ఉంది. అంతేకాకుండా చూడండి, యెషయా పుస్తకంలో 15:16 కూడా చదవచ్చు. మొదటి అధ్యాయం 15:16 కూడా చదువుకోవచ్చు. అధ్యాయం 15:16. మీ చేతులు కడుక్కోండి అని ఉంటాయి చూడండి. అక్కడే ఇదిగో నేను ఉత్తర దిక్కునున్న రాజ్యముల సర్వవంశస్థులను పిలిచెదను. 1:15 15-16 వచనాలు కదా. బుర్ర ఎక్కడో పని చేస్తున్నట్టుంది.
మీరు మీ చేతులు చాపునప్పుడు మొదటి అధ్యాయం 15-16 వచనాలు. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని నేను చూడను, నా కన్నులు కప్పుకొందును. ఎందుకని కప్పుకుంటున్నాడు ఆయన? మీరు బహుగా ప్రార్థన చేసినాను, చూసారా, మీరు బహుగా ప్రార్థన చేసినా కూడా నేను వినను. మీ చేతులు ఎందుకని అంటే మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి. రక్తంతో నిండి ఉండటం అంటే అర్థం ఏంటి అండి? రక్తంతో నిండిపోవటం అంటే అర్థం ఏంటి చెప్పండి? మీ దుష్క్రియలు నాకు కనబడకుండా చదువు మిమ్మల్ని కడుక్కోండి, శుద్ధి చేసుకోండి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా, మీ దుష్టుడి యొక్క క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయుట మాని మేలు చేయుట నేర్చుకోండి. చూడండి, కీడు చేయటం మాని మేలు చేయటం నేర్చుకోవాలి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీ చేతులు రక్తంతో నిండిపోతే మీ ప్రార్థన నేను ఆలకించను, కన్ఫామ్గా చెప్పేస్తున్నాడు. మిమ్మల్ని మీరు కడుక్కోపోతే మీ ప్రార్థన నేను ఆలకించను, కన్ఫామ్గా చెప్పేస్తున్నాడు. మీరు శుద్ధి చేసుకోకపోతే మీ ప్రార్థన విన్ను, దుష్టక్రియలు వదిలిపెట్టకపోతే మీ ప్రార్థన నేను విన్ను. ఏంటండి మాటలన్నీ? ఎప్పుడైనా ప్రార్థన ఆలకించడానికిను మన చేతులు కడుక్కోవడానికి, మన హృదయం శుద్ధి చేసుకోవడానికి ఏమైనా సంబంధం ఉందా? ఆలోచించండి కొంచెం. ఒక ప్రార్థన చేయడానికి ఒక అర్హతను పరీక్షించుకోవాలి. ఊరికే దున్నపోతులు తిని హాయిగా పడుకొని లెగిసి నీకు నోటికొచ్చిన మాటలు వాడి అన్ని జనులతో ఏకీపించి అన్ని జనుల మాటలు అన్ని జనుల పద్ధతులన్నీ అనుసరిస్తూ నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అనేది పెద్ద డ్రామా. వెలుగుతోత నిన్ను పట్టుకుందని గుర్తుపట్టుకోండి. ఈ రోజుల్లో గ్రహించడం చాలా కష్టం అండి. ఇప్పుడు ఈరోజు ఉపదేశం చేయబడిందండి, విన్నారు కదా, మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా విందామనే మనసు ఉంటుందా? జాగ్రత్త అంటే అర్థం ఏంటి? మళ్ళీ రిపీట్ చేసుకోమని. జాగ్రత్త అంటే అర్థం ఏంటి? 1-10 సార్లు చూసుకోండి అని అర్థం కదా. ఇప్పుడు పిల్లలకి 500 రూపాయల కాగితం ఇచ్చి కొట్టు పంపించాం అనుకోండి, రేయ్ జాగ్రత్త 500 కాగితం, అది ఎక్కడ జారిపోద్దాం, జాగ్రత్తగా చూసుకో అంటావా లేదా? యెహోవా మాట మీరు జాగ్రత్తగా వినండి అంటే అర్థం ఏంటి? దేవుడు చెప్పిన పనులు నువ్వేం చేయాలన్నా నీకు ఒక అర్హత కావాలబ్బాయి, నువ్వు అర్హత కలిగి ఉండి చెయ్యాలి. వినిన సంగతులు విడిచిపెట్టి మీరు కొట్టుకొని పోకున్నట్లు, వినిన సంగతులు మీరు విని కొట్టుకొని పోకుండా వాటి యందు విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలంట. వాక్యం విని కొట్టుకెళ్ళిపోకుండా, దేని బట్టి దాన్ని విని కొట్టుకెళ్ళిపోకుండా విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలంట. ఎవరికి అర్థమవుతుందండి ఈ రోజుల్లో? ఒక ప్రార్థనా జీవితం చేయడానికి, ఒక ప్రార్థన చేయడానికి ఒక అర్హత దేవుడు నియమించాడు బైబిల్లో. అన్ని జనుల మాటలు నీ నోటి వెంట ఒక్క మాట కూడా రాకూడదు. గమనించారు ఎప్పుడైనా? అన్ని జనుల పద్ధతులు నీ బతుకులో కానీ, నీ కుటుంబంలో కానీ, నీ ఇంట్లో కానీ ఒక్కటి కూడా ఉండకూడదు. అన్ని జనులు చూడు చచ్చిన వాళ్ళ ఫోటోలు అన్నీ పెట్టుకుంటారు ఇంటి నిండా. క్రైస్తవులు కూడా అంతే. అన్ని జనుల కంటే దారుణం చెప్పినా చచ్చిపోయిన పాస్టర్లు ఎవరు ఉంటే వాళ్ళ ఫోటోలు పెట్టుకొని చూస్తూ ఉంటారండి. యేసన్న గారి ఫోటోలు అసలు ఎంతమంది విశ్వాసులు ఇళ్లలో చచ్చిపోయిన వాళ్ళతో పాటు ఫోటోలు పెట్టారండి. యేసన్న గారి కూడా పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. ఒక పరిశుద్ధుడు, మరణం లేనోడు. యెషయా 8వ అధ్యాయంలో మీరు చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళి విచారించెదరు అని రాశాడు. విచారించడం అంటే అర్థం ఏంటి? మాంత్రికుల దగ్గరికి వెళ్ళి మీరు ఎలా విచారిస్తారో మీరు అలా విచారిస్తారంటే నా దగ్గరికి కదా విచారించాల్సింది. నా దగ్గరికి రాకుండా మీరు చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి విచారిస్తారేంటి అని అడుగుతాడు యెషయా పుస్తకంలో. మీరు చదవ అక్కర్లేదులండి. 8వ అధ్యాయం 19 నుంచి అక్కడ ఉంటాయి, 9వ వచనం నుంచో 19 నుంచో ఉంటాయి. 8వ అధ్యాయం చదువుకోండిలే, ఆ మాటలు ఉంటాయి. ఇప్పుడు అవసరం లేదు. గమనించారా నాన్న? ఏ ఇంట్లో చూడండి చచ్చిపోయిన వాళ్ళ ఫోటోలు. ఏమంటే ఫోటో బదులు ఒక వాక్యం పెట్టుకుంటే వాక్యం మనిషితో మాట్లాడుతుందిగా. అక్కడ దాకా ఎందుకంటే ఇప్పుడు సెల్ ఫోన్లో చూడండి, ఎవరి ఫోన్లు చూసినా ఆయన భార్య భర్తల ఫోటోలు, పిల్లల ఫోటోలు, వాళ్ళ అమ్మ నాన్న ఫోటోలు. అంటే వాక్యం పెట్టుకుంటే ఎవరితోనన్నా వాక్యం మాట్లాడింది. వాక్యంలో జీవం ఉంది. వాక్యంలో మరణాన్ని చంపి పాపాన్ని చంపి పరిశుద్ధత ఉంది వాక్యంలో. పరిశుద్ధమైన వాక్యాన్ని ఫోటోలు తీసేసి వాక్యం పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి?
మళ్ళీ వీళ్ళు ప్రార్థన అంటే దేవుడు ఆలకిస్తాడంట. బుద్ధి జ్ఞానం ఉందంటే ఎవడన్నా చెప్పేవాడు, ఎవడన్నా దైవజనుడు ఈ విషయాలు సంఘాలకు చెప్పాలి కదా, వాక్యం తీసి చూపించాలిగా. చూసేవాళ్ళు ఎవరు లేరండి, బైబిల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు, చూసేవాళ్ళు ఎవరు లేరు, బైబిల్ని అర్థం చేసుకునే వాళ్ళు అంతకన్నా లేరు. గమనించారండి? ఈ రోజున ఆలోచించే వాళ్ళు అంతకన్నా లేరండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కనుక మనం చాలా జాగ్రత్తగా ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవాలి. అందుకనే మత్తయి సువార్త 6:32లో అన్యజనులు అడిగినట్టు మీరు అడగొద్దని రాసేసాడు. ఎక్కడ? 6వ అధ్యాయం 30 నుంచా? 30 నుంచి చదవండి, లేకపోతే 30, 31, 32 చదవండి. 6వ అధ్యాయము 30 నుంచి చదువునానా? నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా. ఎవరంట? అన్ని జనుల పద్ధతులు ఎలా ఉంటాయి చూడండి. అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను కదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి తాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతపడకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇప్పుడు చూసారా, అన్యజనుల్లో ఏ స్వభావాలు ఉంటాయి? విచారపడతా ఉంటారంట. ఏం తిందాం, ఏం తాగుదాం, రేపు పిల్లల భవిష్యత్తు ఏంటి, మా నాన్న భవిష్యత్తు ఏంటి, మా అమ్మ భవిష్యత్తు ఏంటి, కంగారు పడుతూ ఉంటారు. పిచ్చోళ్ళారా, ఇలా అన్ని జనులు కంగారు పడినట్టు నువ్వు కంగారు పడితే నీ ప్రార్థన అసలు దేవుడు ఆలకించడు. ఇవన్నీ మీకు కావాలని నీ పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి దేవుని రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటి గురించి చింతపడమాకండి, చింతించును. ఏనాటికి చాలు. గమనించారా? ఏ రోజుకి ఆ రోజు, ఈరోజు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆదరిస్తున్నాడో లేదో చూసుకో, చాలు. అన్ని జనులు చింతపడతారు. ఇప్పుడు ఏ భర్త అయినా భార్య అయినా ప్రార్థనకి వెళ్ళి వాక్యానుసారంగా బ్రతుకుతున్నారు అనుకోండి, చింత లేకుండా ధైర్యంగా ప్రభుని బట్టి ఉన్నారనుకోండి, ఏమండి, మిగిలిన వాళ్ళు, విశ్వాసం లేనోళ్ళు, అవిశ్వాసులు ఏం చేస్తారు తెలిసిన? విశ్వాసంతో ఉన్నవాడిని ఎప్పుడు పడకూడదామా అని చూస్తారు. ఏం నీకు బుద్ధి ఉందా లేదా? పిల్ల పేరు మీద 10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ అయిపోతే ఎలాగా? రేపొద్దున పిల్ల భవిష్యత్తు ఏమైపోద్ది? ఇప్పుడు నువ్వెవరో తెలిసినా అన్యజనుల్లో ఉన్న దిగులు నీలో ఉంది. నువ్వు ఎన్నడూ కూడా నీ ప్రార్థన దేవుడు ఆలకించడు, వెలుగుతో వచ్చి ఆలకిస్తుంది. మా జీవితంలో పరిశుద్ధులు, దైవజనులు వాళ్ళ బిడ్డల్ని దేవుని యందు విశ్వాసం ఉంచి అప్పగించి చనిపోయారండి. ఆడపిల్లల పేరు మీద కనీసం ఒక 10 రూపాయలు కూడా డిపాజిట్లు లేవు. విశ్వాసానికి అప్పగించి తల్లిదండ్రులు, సేవకులు వాళ్ళు చనిపోయారు. అలాంటి బిడ్డలు ఇంకా భూమండల మీద ఉన్నారు. నమ్మగలిగిన వాళ్ళు ఉన్నారండి. మరి అన్ని జనుల్లో ఉన్నటువంటి ఆలోచనలన్నీ ఏం తిందాం, ఏం తాగుదాం, ఎలాగా, ఎట్లా బతకాలి, ఎందుకంటే టెన్షన్లో. ఇలాంటి టెన్షన్ ఉన్న వాళ్ళ ప్రార్థన అసలు దేవుడు ఆలకిస్తాడు? అసలు నీ ప్రార్థన అసలు చెల్లదు. మా అబ్బాయికి రోగం ఉంది, మా అమ్మాయికి రోగం ఉంది, మావాడు ఎట్లా బతుకుతాడు, మావాడు బాగా చదవాలి, మావాడు పెద్ద ఇంజనీర్ అవ్వాలి, అలా అయితేనే వాళ్ళు బాగుంటారు. ఇవన్నీ తప్పుడు బోధనండి. నేను చెప్పనా, విశ్వాసం కానిది అదే సిన్ అయిపోద్ది, పాపం అయిపోద్ది. నీ పిల్లలకి పసితనం నుండి దేవుని మీద ఆనుకోవడం నేర్పండి. నానా నీకు పెన్ను కావాలా, ప్రార్థన చేయి, యేసయ్య ఇస్తాడని చెప్పండి. నానా నీకు పలానా వస్త్రాలు కావాలా, ప్రార్థన చేయి, యేసయ్య ఇస్తాడని చెప్పాలి. ఇదిగో నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికితే దేవుడు నీకేమివ్వడు. నువ్వు దేవుని ఇష్టానుసారంగా బ్రతకాలి, దేవుని చిత్తం చేయాలి. చెప్పండి దేవుని చిత్తం ఎలా ఉంటుందో బైబిల్లో చూపించండి. అలాగే నువ్వు నీ పిల్లలు అన్ని జనులు బతికినట్టు బతకకుండా దేవుని యందు విశ్వాసం వచ్చి ప్రార్థన చేసుకుంటే ఆయన కదా మిమ్మల్ని బ్రతికించేది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. గమనిస్తున్నారా నాన్న?
చూడండి, మత్తయి సువార్త 18:17 చదవండి. 18:17 చదవండి. అతడు వారి మాటయు వినని ఎడల అతడు వారి మాట వినని ఎడల ఈ సంగతి సంగమునకు తెలియజెప్పుము. అతడు సంగపు మాటయు విని ఎడల సంగపు మాటయు వినని ఎడల అతనికి నీకు అన్యునిగా సుంకరిగాను ఎంచుకొనుము. భూమి మీద మాట విననోడు ఎవరు? దేవుని మాట విననోడు ఎవరు? అన్యుడు, సుంకరి. భూమి మీద మీరు వేటిని బంధించుదురు బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురు అవి పరలోకమందు విప్పబడును. మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. గమనించారా? ఇంకా మీరు పైన కూడా చదువుకోండి. నేను సమయం సరిపోదు కనుక నా టైం అయిపోతుంది, కొంచెం నేను ముందుకు వెళ్తున్నాను. మీరు పైనుంచి కూడా చదువుకోండి ఆ విషయాలన్నీ కూడా. 18:15 నుంచి చదువుకుంటే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. పోనీ చదువునానా? మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించండి. అతడు నీ మాట వినిన ఎడల. చూడండి, మాట వినటం అనేది ఎంత విలువైందో గమనించారా నాన్న? సంఘపు మాట వినాలి, దైవజనుడి మాట వినాలి, పరిశుద్ధుల మాట వినాలి. దైవజనులు భూమండలం మీద ఏది బంధిస్తే అది బంధించబడుతుంది, ఏది విప్పితే అది విప్పబడుతుంది. గమనించారా? గద్దించండి పర్సనల్గా. ఇప్పుడు ఏ సంఘానికి చెందిన వాళ్ళైనా అమ్మ వాక్యానుసారంగా మీరు కరెక్ట్గా నడవట్లేదని చెప్తే అసలు వినేవాళ్ళు లేడు, మేము వినం అంటున్నారు. చూసారా? చిన్న విషయం దిద్దుకోకపోతే అమ్మ మీరు దెబ్బతింటారు, మీ ప్రార్థన చెల్లదంటే వినేవాళ్ళు లేరే. ఒక అన్యజనులాగా చింతపడుతూ మీరు ప్రార్థన చేస్తే చల్లదమ్మా, దేవుడు ఒప్పుకోడమ్మా అంటే వినేవాళ్ళు లేడు, సరి చేసుకునేవాళ్ళు లేరు. ఎప్పుడు చూడండి అప్పులు, వడ్డీలు, చీటీలు, వ్యాపారాలు. ఏందండి ఇవన్నీ? నీకు అప్పులు వడ్డీలు ఎందుకు? దేవుడు నీకు ఇచ్చినంత తృప్తిగా ఉండాలి. కానీ అప్పు చేసి పప్పు కూడా తిని ఎందుకు ఈ భారం, లేనిపోయిన భారం? నువ్వు ఎప్పుడు చేస్తావో తెలియదు, రేపు ఏం సంభవించనో తెలియదని దేవుడు చెప్పాడు కదా. అప్పులు నీకెందుకు? అప్పు లేని జీవితం చేయాలమ్మా అని దైవజనుడు చెప్తే వినేవాడు ఎవడు లేడు. చేబదులు తీసుకోండి, మళ్ళీ ఇచ్చేయండి. దేవుడు చెప్పాడు తీసుకోమని. చేబదులు తీసుకోండి, తప్పులేదు. మళ్ళీ మీకు కలిగినప్పుడు ఇచ్చేయండి, తప్పులేదు. కానీ వడ్డీలకు తీసుకోకూడదు. ఇలాంటి పనులన్నీ చేస్తా భక్తి చేస్తున్నామని చెప్పి మా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడని ఏంటంటో వాళ్ళ బాధలు. అతడు నీ మాట వినని ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటివి. నీ మాట వింటే సహోదరుని సంపాదించుకుంటివి. అతడు వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడు నట్లు నీవు ఒకని యొద్దకు వెంట పెట్టుకొని అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాటయు వినని ఎడల. అది ఇక్కడకు 17 వచ్చేవాడికి చెప్పేశాడు. వాళ్ళ మాట వినకపోతే వినడవాడు ఎవడు? అన్యజనుడిగా ఎంచు. వాక్యాన్ని చూపించి నీ తప్పు దిద్దినప్పుడు దిద్దుకోండి, తప్పే ఉంది దానికి. వాక్యం చూపించకుండా మాట్లాడితే తప్పు. వాక్యం చూపించినప్పుడు వాక్యం కంటే శ్రేష్టమైనది ఏమి లేదు కదా. ఈరోజు వాక్యం నీకు తప్పు నానా, ఈ జీవితం తప్పు అంటే వినేవాళ్ళు ఎవరు లేరు. అర్థమవుతుందండి? చూడండి, నీ వెండి బంగారం యేసుకేలు పుస్తకంలో ఎక్కడది? ముక్కు పొడక ఎక్కడది? 8:19 8:17. అప్పుడు ఆయన ఇట్లా నేను నరపుత్రుడా నువ్వు చూచితివే యూదావాడు ఇక్కడ చేయుట చాలదా? వారి దేశమును బలత్కారంతో నింపుతున్నారు, నా కోపం పుట్టిస్తున్నారు. తీగ ముక్కునకు పెట్టుచు మరి ఎక్కువగా నా కోపం పుట్టిస్తున్నారు. కాబట్టి కటాక్షము లేకయు కనికరం చూపకయు నేను నా క్రోధమును అగపరచు. వారు నా చెవుల్లో ఎంత బిగ్గరగా మొరపెట్టినా కూడా. ఏమండి? మనిషి మీద కనికరం, దయ, జాలి కూడా చూపించకుండా
దేవుడు మన ప్రార్థన ఆలకించకుండా అడ్డుపడేది ఏంటి? చిన్న ముక్కు పొడకండి. ఏమండి, ఒక దిద్దుబాటు చేసుకోవడం నీకు తెలీదు, నీ ప్రార్థన దేవుడు ఎలా ఆలకిస్తాడు అసలు? మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి వాటి తుప్పు మీ మీద సాక్ష్యంగా ఉండి అగ్ని వలె నీ శరీరం తినివేయును. అంత్య దినములందు మీరు ధనాన్ని సమకూర్చుకున్నారు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం గమనించారా? కనీసం వెండి బంగారాలు మనల్ని ఎంత నాశనం చేస్తాయో కనీసం ఒక 60-70 రిఫరెన్స్లు ఇవ్వగలనండి. బైబిల్లో ఉన్నాయే, చదివేవాడెవడు లేడు. అన్ని జనుల పద్ధతులన్నీ అనుసరించి నడిపించబడతా ఉంటారు. ఎప్పుడు నువ్వు అన్యజనుడిగా ఉంటావంటే నువ్వు దైవజనుడు వాక్యాన్ని చూపించి నీతో మాట్లాడినప్పుడు ఆ మాట వినకుండా ఉంటే నువ్వు అన్యజనుడివే. ఇక నీ ప్రార్థన ఎక్కడ ఆలకిస్తాడండి? అన్యజనులు ఉచ్చరించినట్టు నువ్వు ఉచ్చరించి ఎన్ని గంటలు ప్రార్థన చేసిన దేవుడు ఆలకించడని చెప్తుంటే, ఒక ముక్కు పొడగబెట్టుకుంటే దేవుడు నీ మీద కనికరం, జాలి, దయ చూపించకుండా నీ ప్రార్థన అసలు విన్నాని దేవుడు మాట్లాడుతుంటే అర్థం చేసుకునేవాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి? వినేవాళ్ళు ఎవరు లేరు. చూడండి, నీ చేతులు రక్తంతో నిండిపోయినాయి, నువ్వు కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి, అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడని వాక్యం. మనం ఇంతకుముందు యెషయా 1:15-16 చదివాం. జకర్యాలో కూడా మీరు చదవండానా? జకర్యా పుస్తకంలో 7వ అధ్యాయం 11 నుంచి 13 వరకు చదువుకోవచ్చు. జకర్యా పుస్తకం 7వ అధ్యాయం 11 నుంచి 13 దాకా చదవండానా? అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా, చూడండి, ఆలకించరు, వినరు, మూర్ఖులైపోయారంట. వినకుండా చెవులు మూసుకున్నారు. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత, చూడండి, తన ఆత్మ యొక్క ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను వినకుండునట్లు హృదయములను కురువిందు వలె కఠినపరచుకొండ్రి. చూసారా? వాక్యం ప్రవక్తల ద్వారా, నీతిమంతుల ద్వారా దేవుడు తన వాక్యాన్ని మనతో మాట్లాడుతుంటే ఆ వాక్యాలు వినరండి. వీళ్ళకి ఏ వాక్యాలు కావాలి? దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక అంటే ఆమె నన్ను అరవాలి. అది అట్లాంటి ప్రార్థనలు అయితే ఖచ్చితంగా ఆలకిస్తారు అండి. అలాంటి వాక్యాలు అయితే ఖచ్చితంగా ఆలకిస్తారు, ఇష్టం కూడా. కానీ ప్రవక్తల ద్వారా, పూర్వీకుల ద్వారా దేవుడు గద్దించి మీ బ్రతుకుల్లో ఇలాంటివి ఉండకూడదని చెప్తే మొఖాలంట కురువిందు పెట్టినట్టు పెడతారంట. అసలు గద్దించే మాట కానీ, నీకు దిద్దుబాటు జరిగే మాట కానీ వినరంట వీళ్ళు. గనుక యెహోవా యుద్ధను మహా ఉగ్రత వారి మీదకి వచ్చును. ఏనానా? కావున సైన్యములకు అధిపతిగా యెహోవా నేను పిలిచినప్పుడు నేను పిలిచి నేను మాట్లాడేటప్పుడు వాళ్ళు ఆలకించలేదు కాబట్టి కనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. చూసారా? వాళ్ళు ఆపదల్లో, శ్రమల్లో ఎంత కేకలేసినా నేను మాత్రం ఆలకించనని కన్ఫామ్గా చెప్పేసి నేను వారిని చెదరగొట్టుదును. చాలే. ఇప్పుడు అన్ని జనుల స్వభావాలు నీకు ఎందుకు వస్తాయి? నువ్వు అసలు వాక్యాన్నే వినవు. దేవుడు మాట్లాడే ఆత్మచేత, దేవుడు తన ఆత్మచేత ప్రవక్తల ద్వారా, దైవజనుల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యాన్ని చూపించి మాట్లాడినప్పుడు దిద్దుకోవాలి. ఇంకా ఇర్మీయాలో ఏమంటాడంటే 11:11 చదివితే, తప్పించుకున్నట్టుకు వీలు కాని కీడు నీ మీదకు వచ్చినా అప్పుడు నువ్వు ఎంత మొరపెట్టినా కూడా నేను నీ ప్రార్థన ఆలకించను ఉంటుంది. చూడనా? 11:11 ఇర్మీయా పుస్తకం 11:11. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, తాము తప్పించుకొనని జాలని కీడు వారి మీదికి రప్పింపబోచున్నాను. ఇప్పుడు చూడు, రప్పించేది ఎవరు? దేవుడే. మళ్ళీ వాళ్ళు ఎంత మొరపెట్టినను నేను వారి మొరను వినకుందును. ఎందుకు వినడం? కీడు రప్పించేది దేవుడే,
కానీ ఆ కీడు నుంచి విడుదల కావాలని మొరపెడతారంట వీళ్ళు. యూదా పట్టణస్థులు దేవుడు మాత్రం వాళ్ళ ప్రార్థన మొర వినడంట. యూదా పట్టణస్థులు యెరూషలేము నివాసులను పోయి చూడు చాలే. ఎందుకు ఆలకించడంటే వాళ్ళ క్యారెక్టర్స్ బతుకులు మార్చుకోరు, అన్ని జనుల పద్ధతులను అనుసరిస్తూ ఉంటారు. అన్ని జనుల్లాగా ఎక్కడది పేతురు 4వ అధ్యాయమా, మొదటి పేతురు 4 3-4 వచనాలు చూడండి. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు చూడు. మనము పోకిరి చేష్టలు, ఇప్పుడు చూడండి, పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు మనం నడుచుకున్నట్లు అన్ని జనుల ఇష్టము నెరవేర్పు. చూడండి, అన్ని జనులకి ఏమి ఇష్టం? ఏమంటే ఫంక్షన్లకి, పుట్టినరోజులకి, పెళ్లి రోజులకి, దినాలకి, తద్దినాలకి, ఏమండి వేరే వేరే ఊర్లు, మళ్ళీ చుట్టాల దగ్గరికి, ఫంక్షన్ల దగ్గరికి, పిక్నిక్లకి, పార్కులకి. ఏమండి వీళ్ళ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? ఏం చెప్తామండి? బ్రతుకులో లోకం నుండి వేరై, ఆచారాల నుండి వేరై పరిశుద్ధ జీవితం చేయకపోతే చాలా కష్టం. చాలామందికి అర్థం కావట్లేదు. దేవుడు ఏదో ప్రార్థనలు ఆలకిస్తాడు అనుకుంటున్నారు. అన్ని జనుల ఇష్టాలు ఒక్కటి నీ జీవితంలో నెరవేరినా కూడా నీ జీవితంలో ఎన్నడూ కూడా దేవుని చిత్తం చేయలేవు. దేవుడు నీ ప్రార్థన ఎన్నడూ కూడా ఆలకించడు. గ్రహించేవాళ్ళు ఎవరు లేరండి. గమనించారండి? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకని యోబు మనసాక్షి కాలంలో అంటాడు, నేను మొరపెట్టినా కూడా దేవుడు నాకేం ప్రత్యుత్తరం ఇవ్వట్లేదు అంటాడు చాలాసార్లు సందర్భాల్లో. ఎందుకు ప్రత్యుత్తరం ఇవ్వడు? ఆయన కోరుకున్న జీవితం నువ్వు చెయ్యవు ఫస్ట్, అందుకని నీకు ప్రత్యుత్తరం ఇవ్వడు. ఇశ్రాయేలు ప్రజలైతే హోషేయ పుస్తకంలో రాస్తాడు 8వ అధ్యాయంలో, మీరు మొదటి నుంచి చదవన్నానా? 8వ అధ్యాయం ఒక మాట, ప్రభా ఇశ్రాయేల్ అంట, ప్రభా నువ్వెవరో మాకు తెలుసు, మేము మొరపెట్టినప్పుడు నువ్వు ఆలకించని అడుగుతూ ఉంటారు. చూడండి, హోషేయ పుస్తకం 8వ అధ్యాయం 1-2 లేదా 2వ వచనం చదువు, లేదా 1-1-2 చదువు నాన్న. నేను ఇశ్రాయేలు వారికి స్వస్థత కలుగజేయునందుగా 8వ అధ్యాయం నాన్న. బాకా నీ నోట ఉంచి ఊదుము. జనులు నా నిబంధన అతిక్రమించి నా ధర్మశాస్త్రమును మీరి ఉన్నారు గనుక పక్షిరాజు వాలినట్టు శత్రువు యెహోవా మందిరమునకు వచ్చునని ప్రకటించుము. వారు మా దేవా, ఇశ్రాయేలు ప్రజలు అంటారంట, మా దేవా ఇశ్రాయేలు వారమైన మేము నిన్ను ఎరిగి ఉన్న వారమే. చూసారా వాళ్ళు ఏమని అడుగుతారు? ప్రభా నువ్వంటే మాకేంటో తెలుసు, మేము ఎరిగి ఉన్న వాళ్ళమే అని నాకు మొరపెట్టుదురు. ఇశ్రాయేలీయులు సర్వనాశనము సర్వాజ్ఞను విసర్జించి ఇశ్రాయేలులు సర్వ ఆజ్ఞను విసర్జించింది గనుక శత్రువు వాణ్ణి తరుమును. చూసారా, ఆజ్ఞలన్నీ విసర్జించి ప్రభు నువ్వు మాకు తెలుసు అని అంటారంట. ఏమండి, నువ్వు ఆజ్ఞ అతిక్రమించిన తర్వాత నువ్వు ఆయన ఉగ్రత నీ నెత్తి మీదకి వచ్చేటప్పుడు ప్రభు నువ్వు నాకెవరుతో నాకు తెలుసు అని మొరపెట్టినంత మాత్రాన దేవుడు ఎన్నడూ కూడా ఆలకించడు. అందుకని ఇందాక చదివాం కదా ఇర్మియాలో 11:11 నీ కీడు నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు ఎంత మొరపెట్టినా అసలు నీ ప్రార్థన నేను ఆలకించడని చెప్పేశాడు. ఆ కీడు కూడా తప్పించుకోవడానికి వీలు కానీ కీడు నీ మీదకి వస్తుందని చెప్పేశాడు కూడా. ఏమండి అర్థమైందండి? ఈ రోజుల్లో అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇంకా కావాలంటే యోబు పుస్తకంలో చదువునానా 27:8-9 కూడా చదువుకోవచ్చు. యోబు పుస్తకం 27వ అధ్యాయం 8-9 కూడా చదువుకున్నానా? వారికి బాధ కలిగినప్పుడు
వారిని కొట్టివేసినప్పుడు, దేవుడు వారిని కొట్టివేసినప్పుడు, వాని ప్రాణము తీసివేయినప్పుడు భక్తిహీనుడికి ఆధారం ఏది? భక్తిహీనుడికి ఆధారం ఏంటి? వానికి బాధ కలిగినప్పుడు దేవుడు వాడి మొర్ర వినునా? అదిగో, అడిగి బాధ ఉంది కదా అని దేవుడు వింటాడు అనుకుంటున్నావా? వాడు సర్వశక్తిని యందు ఆనందించునా? వాడు అన్ని సమయంలో నీ యందు దేవుడు ఆనందిస్తాడు. ఎక్కడన్నా వాడు అన్ని సమయాల్లో దేవునికి ప్రార్థన చేయునా? అన్ని సమయాల్లో దేవుడు ప్రార్థన చేస్తాడాడు. మంచం మీద పడి మూలిగేటప్పుడు ప్రార్థన చేస్తాడాడు. ఆడేమనుకుంటాడంటే నేను మంచం మీద పడి మూలిగేటప్పుడు ప్రభు అంటే దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు అనుకుంటున్నాడు. ఈడు ఆరోగ్యం ఉన్న సంవత్సరాలు ఒళ్ళు కొవ్వెక్కి తిరిగినట్టు తిరుగుతాడు. మంచం మీద పడి అంటే నేను ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు అనుకుంటున్నాడు. నీ ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసి వడ్డీలకి తిప్పుకొని డబ్బులు తెచ్చి సంపాదించుకొని నీ ఇష్టం వచ్చినట్టు బతికి నీకు శ్రమ వచ్చినప్పుడు దేవుడు కాపాడుతాడు అనుకుంటే ఈ పప్పులే ఉడకవండి. ఈ సంగతులు ఎప్పుడు తెలుసుకుంటున్నాడు? యోబు మనస్సాక్షి కాలంలోనే దేవుని ఎదురు నిలబడి చెప్తున్నాడు ఆయన. మేమంటే మనస్సాక్షి ఉంటే చాలండి, ఈ విషయాలన్నీ అర్థమైపోతే నీకు ధర్మశాస్త్రం అక్కర్లా. అందుకు రుజువేంటి తెలిసిన? యోబు పుస్తకం బాగా చదువుకోండి, చాలా లోతైన సత్యాలు ఉంటాయి. గమనించనండి. ఒక తండ్రిగా ఈరోజు రాత్రి ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యాన్ని గమనించాలని ఒక తండ్రిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక మనకి శ్రమ వచ్చినప్పుడు మొరపెడితే దేవుడు అంటాడు అనుకోవడం ప్రమాదం. నేను ఒకటే చెప్తున్నాను, ఎప్పుడైతే దేవుడు తన వాక్కు ద్వారా నీతో మాట్లాడడం ప్రారంభించాడో వెంటనే ఆయన మాటకు లోబడి అప్పగించుకొని బ్రతుకు. లేకపోతే నువ్వు ఒక అన్యజనుడు అని తీర్పు తీర్చేసింది మత్తయి సువార్త 18వ అధ్యాయంలో. నువ్వు సంఘపు వాళ్ళ మాటల్ని, పరిశుద్ధులైన దైవజనుల యొక్క మాటలను నువ్వు ఖచ్చితంగా వినాలి. లేకపోతే నువ్వు ఒక అన్యజనుడివే. అన్యజనుడు పోయి ఉండి నువ్వు ప్రార్థన చేస్తే ఎలా చెల్లుద్ది? అసలు ఉచ్చారణే అంగీకరించడని చెప్తుంటే ఈ రోజుల్లో నేను ఒకటే చెప్తున్నాను, నువ్వు ప్రార్థన అంగీకరించాలంటే ఖచ్చితంగా ఆయన కోరుకునే జీవితం చేయాలి. మనం ఆల్రెడీ యెషయా పుస్తకంలో చదువుకున్నాం. శుద్ధి చేసుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి, నీ చేతులు కడుక్కోవాలా, నీ తలంపులు కడుక్కోవాలా, నూతన సృష్టిగా మార్చబడాలా, పేదలను కనికరించాలా, దేవుని వాక్యం ఎప్పుడు వినాలా, వాక్యం విని ప్రార్థన చేయటం నేర్చుకోవాలా, కీడు చేయటం మానేసి మేలు చేయటం నేర్చుకోవాలా, పేదలను కనికరించాలా, వాళ్ళకి సహాయం చేయాలా. ఏమండి, ఎలా పడితే అలాగా నువ్వు బతికేసి వాక్యం వినకుండా, మూర్ఖంగా వాక్యం వినకుండా చెవిని తొలగించుకొని నీ ఇష్టం వచ్చినట్టు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు అనేది తప్పు. మనం జకర్యాలో కూడా 7వ అధ్యాయం 11 నుంచి 13 వరకు చదివాం ఆల్రెడీ. అర్థమైందండి? అందుకనే 66వ కీర్తన 18 కూడా చదివినానా? వాడి హృదయంలో పాపమును లక్ష్యముంచిన యెడల నా హృదయములో నేను పాపమును లక్ష్యముంచిన యెడల. పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమే పాపం. నువ్వు వాక్యానుసారమైన జీవితం చేయకపోవడమే పాపం. నువ్వు పాపంలో ఉండి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు అనేది పెద్ద భ్రమ. గుర్తుపట్టారా? మరి ఎప్పుడు ఆలకిస్తాడు దేవుడు? నీ పాపం నిమిత్తమై దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనసును కలిగేస్తుంది. దైవ చిత్తం చేయడానికి నీ శరీరాన్ని, ప్రాణాత్మ దేహ శరీరాన్ని నువ్వు దేవుని చిత్తం చేయడానికి నువ్వు నీ పిల్లలు అప్పగించుకోవాలి. ఆయన చిత్తానికి నువ్వు ఎప్పుడైతే అప్పగించుకుంటావో, అందుకని ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేయాలి. ఇప్పుడు యేసు ప్రభు కూడా మరణం సంభవించినా కూడా ప్రభువా నీ చిత్తమే జరుగును గాక అని అప్పగించుకున్నాడు. మరణం మీదకి వస్తున్న దేవుని చిత్తం మన జీవితంలో జరగాలని అప్పగించుకునేటువంటి జీవితం కావాలి. అలాంటి జీవితం చేయకుండా నువ్వు ప్రార్థన అంగీకరిస్తాడు అనుకునేది పెద్ద భ్రమ, తప్పండి. మీరు ఖచ్చితంగా ఈ విషయాలు, అందుకని హోషేయ 7:14 ఏముంటుందంటే, హృదయపూర్వకంగా వాళ్ళు నన్ను బతిలాడరు, వాళ్ళు రోగశయ్య మీద ఉండి కేకలేస్తారు, అయినా వాళ్ళు మద్యము ధాన్యము ఉండి వాటితో తాగి బతకాలని కోరుకుంటారని రాశాడండి. చదవండి మీరు. హోషేయ పుస్తకం 7:14. హృదయపూర్వకంగా నన్ను బతిమాలు కొనక రోగశయ్యల మీద
పరుండి కేకలు వేయుదురు, నన్ను విసర్జించి. ఇప్పుడు చూడండి ఏంటిదంట, ధాన్యము మద్యం అంటే తిండి మందు తాగటం, ఈ రెండు కోరుకుంటారంట. ధాన్య మద్యములు కావాలనని గుంపులు కూడుదురు. చూసారా, ధాన్యము ముందు కావాలని పోయి సంపాదించుకున్న డబ్బు కోసమును తిండి కోసమును మందు తాగడం కోసం వెళ్ళి నిలబడి తిరుగుతూ ఉంటారంట. మళ్ళీ రోగాలు రాగానే కేకలేస్తూ ఉంటారంట. వాళ్ళు ఎన్నడూ కూడా హృదయపూర్వకంగా అంటే అర్థం ఏంటి, బ్రతుకు మార్చుకోవడం. బ్రతుకు మార్చుకోవడానికి దేవుని వెంబడించరు, ఆయన మాట వినరు. గమనించారు? అప్పుడు కేకలేస్తారంట రోగాలు వచ్చినప్పుడు. ఆడి ఇష్టం వచ్చినట్టు ధాన్యం కోసం, తాగటం కోసం, తిండి కోసం తిరిగి ఆడి యవ్వన కాలం అంతా ఖర్చు పెట్టేసుకొని డబ్బు సంపాదించుకోవడానికి, తినడానికి, ఎరగటానికి ఖర్చు పెట్టుకొని ఏం చేస్తాడు, వాడు రోగశయ మీద వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాడు, కేకలేస్తాడు, అయ్యా. దేవుడు ఎన్నడూ కూడా అలాంటి వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించడు. నేను వారికి బుద్ధి నేర్పు వారిని బలపరిచినను, వారు నా మీద దుర్యోచనలు చేయుదురు. చూసారా, ఎంత బలపరిచినా దైవజనులు పంపించి ఎంత బలపరిచినా వాళ్ళు వినరంట. వెళ్ళారా, జాగ్రత్త. ఒక తండ్రిగా దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ బతిలాడుకుంటున్నాను. మీరు గమనించుకోకపోతే చాలా కష్టమండి. మనం ఎప్పుడు ఏది అడిగినా భోగేచ్ఛ నిమిత్తం అడుక్కోవటం. నీ శరీరంలో విలువల కోసం, ఘనతల కోసం, గొప్పల కోసం, నీ ఇంటి పేరు కోసం, నీ ఎచ్చుల కోసం చేస్తావు. నువ్వేం చేసినా హృదయపూర్వకంగా అంటే అర్థం ఏంటి తెలిసిన, వాక్యము తట్టు నీ హృదయాన్ని తిప్పాలి. వాక్యం కోరుకున్న ప్రకారం నీ హృదయం, ఆలోచనలు, నీ ప్రవర్తనలు అన్నీ ఉండాలి. అలా లేకుండా ఒక అన్యజనుడి వలె నీ ఇష్టం వచ్చినట్టు ప్రార్థన చేస్తే, నీ హృదయంలో పాపాన్ని లక్ష్యం ఉంచి నువ్వు ప్రార్థన చేస్తే ఎన్నడూ కూడా చెల్లదు. ఆయన మాట వినకుండా నువ్వు ప్రార్థన చేస్తే నీ మాటలు కూడా, నీ ప్రార్థనలు కూడా ఆయన వినడం. ఈరోజు రాత్రి మనం ఏ విషయాల్లో ఎలా ఉండి ప్రార్థన చేస్తున్నాం అనేది ఖచ్చితంగా మనం గుర్తుపట్టాలి. మనం పేదలను ఆదరించకుండా చేసే ప్రార్థన చెల్లదు. నిన్ను శుద్ధి చేసుకోకుండా చేసే ప్రార్థన చెల్లదు. గమనించారండి? మూర్ఖంగా దేవుని యొక్క వాక్యం వినకుండా, వాక్యానుసారమైన జీవితం చేయకుండా నువ్వు ప్రార్థన చేస్తే చెల్లదు. నీ హృదయంలో పాపాన్ని లక్ష్యం ఉంచి ప్రార్థన చేస్తే చెల్లదు. గమనించారా? నువ్వు ముక్కు పొడక పెట్టుకొని ప్రార్థన చేస్తే చెల్లదు. దేవుడు నీ ప్రార్థన ఆలకించడు. ఏమండి, ఎన్నో విషయాలు ఉన్నాయండి. ఈ రోజున ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. మీరు తర్వాత చదువుకోండి. యోబు పుస్తకం 22 నుంచి 27 దాకా చదువుకోండి. తర్వాత నాకు సమయం లేదు కనుక నేను ముగిస్తున్నాను. యోబు పుస్తకం 22వ అధ్యాయం 22 నుంచి 27 దాకా తర్వాత చదువుకోండి. కనుక ఈరోజు రాత్రి నువ్వు ఏ జీవితం చేస్తూ నీ ప్రార్థన అంగీకరించబడి దేవుని దగ్గర నుంచి నీకు సమాధానం వస్తుంది. మరి ఇన్ని సంవత్సరాలు ఈ వాక్యాలన్నిటికీ విరోధంగా బ్రతికి, ఇన్ని సంవత్సరాలు ఈ వాక్యాలకు విరోధంగా బ్రతికి దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడంటే, ఇప్పుడు దేవుడు ఆలకిస్తున్నాడా, దెయ్యం ఆలకిస్తుందా? ఈ రోజున గుర్తుపట్టేవాళ్ళు లేరు. అందుకని ఇప్పుడు దేవుని పిల్లరా, జస్ట్ అన్ని జనులు ఉచ్చరించినట్టు ఉచ్చరిస్తే చాలు. నీకు దేవునికి సంబంధాలు ఉండవు. నీ ప్రార్థన దేవుని చేత అంగీకరించబడదు. భయపడేవాళ్ళు ఎవరు లేరండి. దేవుని వాక్యాన్ని విని దులిపేసుకొని పోతున్నారు. కనీసం ఇది భూమి ఆకాశాలు గతించిన ఒక మాట పొల్లు సున్నా కూడా పోదు. మనం దీని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలనే ఆలోచన ఒక్కళ్ళకన్నా ఉందండి. అందుకని ఈరోజు రాత్రి దేవుడు మన ప్రార్థన ఆలకించకపోతే మన జీవితం చాలా భయానకమైన పరిస్థితులు ఉంటాయి. ఆలకించడానికి అర్హతలు ఉన్నాయి. చూడండి, బైబిల్లో ఎత్తుక్కోండి, దొరుకుతాయి. ఈరోజు చెప్పిన రెఫరెన్స్లన్నీ చూసుకోండి, ఒకసారి పరీక్షించుకోండి. నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే ఏ బ్రతకాలో లేఖనాలు ఉన్నాయి. వాక్యాన్ని విని వాక్య ప్రకారంగా అప్పగించుకొని బతకుండా నువ్వు ఎన్నడూ ఏ ప్రార్థన చేసినా చెల్లవు. మూర్ఖంగా వాక్యాన్ని వదిలిపెట్టి, ఒక ఆమంటుంది, పెద్ద ఆవిడ వృద్ధాప్యం ఉంది, రేపు మాపో రాలిపోద్ది. ఒక తల్లి అంటుంది, నేను వాక్యం ఏదో డౌట్ అడిగితే వాక్యం చెప్తున్నాను, అయ్యో మీ వాక్యాలు నేను వింటే నేను మారిపోతా. అసలు వాక్యం వినేదే మనసు మార్చుకోవడానికి కదా, నీ బతుకు మారటానికే ఇక వాక్యం వినేది. హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు. మరి వాళ్ళకేం కావాలి? అమావాస్య పండగలు, అమావాస్య రోజున ప్రార్థనలు, అంటే క్రిస్టమస్లు, గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు, పెళ్లి రోజులు, పండుగలు, ఫంక్షన్లు, ఇవి కావాలి వాళ్ళకి. ఎచ్చులు, సోకులు, వెండి, బంగారం, ఆశలు, కోరికలు, ఇష్టాలు. అంత వృద్ధాప్యంలో కూడా
ఒక సిస్టర్ గారి బంగారం మొత్తం ఇచ్చేస్తాం, పెట్టుకుంటామంటే శుభ్రంగా పెట్టుకొని ఊరెగుతానంటుంది. ఏం చెప్తాం అంటే మందకి? గ్రహించేవాళ్ళు ఎవరు లేరండి, బుద్ధి తెచ్చుకునేవాళ్ళు ఎవరు లేరు, వాక్యాన్ని విని గ్రహించుకునేవాళ్ళు ఎవరు లేరు. నేను చెప్తున్నాను, ప్రార్థన ఎట్టబడితే అట్టు దేవుడు ఆలకించడు. నీకు ఒక అర్హత కావాలి. అర్హత లేకుండా, యోగ్యత లేకుండా నేను ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడని భ్రమపడద్దు. జస్ట్ అన్ని జనులు ఉచ్చారణ ఉంటే చాలు, అంతే, క్లోజ్. అన్ని జనుల్లో ఉన్న దిగుళ్ళు చింతలు, రేపొద్దున నా పిల్లలు ఏమవుతారు, నా భర్త ఏమవుతాడు, నా భార్య ఏమవుద్దు భయపడేవాడు నువ్వు ఖచ్చితంగా నీ ప్రార్థన ఎన్నడూ కూడా దేవుడు ఆలకించడు. ఒక అన్ని జనులాగా భయంతో, పిరికితనంతో నువ్వు బ్రతికితే ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం చేద్దాం, ఏం బ్రతికేటి, రేపు పొద్దునేంటి, చింతపడద్దు. అన్ని జనులు వీటన్నిటి నిమిత్తం చింతపడతారు. మీరు ఎప్పటికీ అలాంటి చింతలు ఉండకూడదు. దేవుని యందు విశ్వాసం ఉంచారు. విశ్వాసమే నిన్ను, నీ పిల్లల్ని కాపాడుతుంది. నీ బలము, నీ తెలివితేటలు, నీ ఆస్తి, నీ పాస్తులు, నీ ఉద్యోగం, నీ కలిగినవి ఏవి కూడా నిన్ను, నీ కుటుంబాన్ని, పిల్లల్ని, వాళ్ళ భవిష్యత్తును కాపాడలేవు. కాపాడడం అంటే అర్థం ఏంటి తెలిసిన? తిని తాగి సుఖపడ్డం అనుకుంటున్నారు. కాదండి. కాపాడడం అంటే రెండో మరణం నుంచి తప్పించడం, నరకం నుండి తప్పించడం. అర్థమైందండి? దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించుకోవటం. అన్నిటికంటే భయానకమైనటువంటి శ్రమ ఏంటంటే దేవుని నుండి నువ్వు వేరయ్యి నరకానికి వెళ్ళటమే శాపం. అన్నిటికంటే దేవుని సహవాసాన్ని వీడి బ్రతకటమే ఒక భయానకమైనటువంటి శాపం. ఈరోజు రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, నీ పిల్లలు ఎలా బతుకుతున్నారు? అన్ని జనుల మాటలు ఉచ్చరిస్తున్నారు నీ పిల్లలు? నీ పిల్లలు చేసే ప్రార్థన దేవుడు అంగీకరించడం. ఉచ్చారణ చాలండి, అన్ని జనులు మాట్లాడినట్టు మాట్లాడితే చాలు. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. మహాపరిశుద్ధమైన తండ్రి, ఈరోజు రాత్రి ఎవని ప్రార్థనను ఆలకిస్తావో ప్రభా, మేము ప్రార్థన చేయడానికి ఏ అర్హత కలిగి ఉండాలో, ఏ జీవితం కలిగి ఉండాలో నాతో మాతో ఎంతో తేటగా మాట్లాడు. ఈరోజు ఈ మాటలు ఎందుకో నాకు తెలియదు, కానీ ఈ మాటలు జ్ఞాపకం చేసి మాట్లాడమని నన్ను నడిపించిన మహాతండ్రికి స్తోత్రాలు. ఈ వాక్యాలు ఎంతమంది బిడ్డలకు అవసరమో వాళ్ళందరినీ మీరు దర్శించి మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ మాటలు నెమరు వేసుకోవాలి, ధ్యానం చేయాలి. ఏ రోజుకు ఆ రోజు ఉపదేశాన్ని విని మరలా మరలా ధ్యానం చేసుకునే మనసు నా బిడ్డలందరికీ, లైవ్లో వాక్యం విన్న బిడ్డలు, నాయనా అనంతపూర్లో ఈ కుటుంబస్తులు బిడ్డలు విన్నారు, ధైర్యంనివ్వండి, గ్రహించుకునే మనసునివ్వండి, పరిశుద్ధపరచుకుంటుంది కృప దయచేయండి. నీ మహిమ గల రాకడ కొరకు సిద్ధపడినట్లుగా కృపనిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొందినాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చి విశ్వాసము ద్వారా ఇదిగో దేవుడు కోరుకున్న జీవితం ద్వారా ప్రార్థించినట్లుగా కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృప సమాధానములు మనందరికీ తోడండి ప్రార్థనాత్మనిచ్చి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వందనాలు నాన్న, ఫోన్ అందుకు. అందరికి వందనాలు. ప్రభు కృప మీ అందరికీ తోడైండును గాక. ఆమేన్. సుచిదేశాన లైవ్లో ఉన్న బిడ్డలందరికీ వందనాలు. ప్రభు కృప మీ అందరికీ తోడుండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేయండి. రేపు ఉదయం లైవ్ ఉంటుంది, లైవ్లో అందరూ కూడా కలవండి. ప్రభు కృప మీ అందరికీ తోడుండును గాక. ఆమేన్. ప్రార్థన చేయండి మా ప్రయాణాలకు. మంచిది. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. కనుకండి నీ దాసును జ్ఞాపకం చేసుకో అయ్యా. నిత్యము ప్రార్థనాత్మ చేత నీ దాసును వెలిగిస్తూ నడిపిస్తున్నారు నాయన. అంతవరకు ప్రార్థనాత్మ కలిగిన వారిగా మేము నడిపించబడడానికి కృపద ఇచ్చాను. నీ ఆలోచన చేత, ఆత్మ చేత మమ్మల్ని అందరినీ మీరు నడిపించండి నాయన. మా బ్రతుకులో ప్రార్థనాత్మకు కావలసిన అర్హతలను మీరు మాకు అనుగ్రహించి నడిపించండి. మహిమ మీరు పొందినందుకు స్తోత్రాలు. యేసయ్య మరణానికి సమీపించినప్పుడు కూడా అయ్యా నీ చిత్తమే నా పట్ల జరుగును గాక,
నా ఇష్టం కాదని ఒప్పుకుంటూ సాగిలపడ్డాడు. నీ చిత్తం ఎంత విలువైందో ప్రార్థించడానికి, నీ చిత్తాన్ని ఎరిగిన వారిగా ప్రార్థించాలని లేఖనాలు చెప్తున్నాయి. అలాంటి కృపను నీ దాసునికి మాకు అనుగ్రహించి నడిపించండి. యేసయ్య నిన్ను అడిగి పొందినాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రార్థనాత్మ కలిగిన వాడిగా నాయన ప్రార్థించడానికి ఏ అర్హతలు కావాలో ఆ అర్హతలు కలిగి ఉండి నడిపించబడడానికి కృపలు ఇచ్చండి. యేసయ్య కనతండి, కుమారుడు జ్ఞాపకం చేసుకయ్యా. తల్లి గర్భంలో నిర్మించి ఇన్ని సంవత్సరాలు నా బిడ్డను కాపాడుతూ వచ్చావు ప్రభా. పరిశుద్ధుడై జీవించడం కృపదచ్చు. ఈ రక్తంలో నా బిడ్డ పాపాలు కడగండి, పరిశుద్ధపరచండి. తల్లిదండ్రుల పితరులు 4 తరాల శాపాల నుంచి విడిపించండి. యవ్వన కాలంలో నీతిమంతుడై పరిశుద్ధుడై అనేక మందిని కాపాడే పరిశుద్ధుడిగా నీ బిడ్డను రక్షించండి. మంచి జీవితం నేర్పండి. రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ ఇచ్చి నడిపించండి. యేసయ్య నిన్ను అడిగి పొందినాం తండ్రి. ఆమేన్. ప్రైజ్.